కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ల భద్రత కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. 10 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే సరీన్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఏఐజీఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గోవర్ధన్ దత్తపురి, డాక్టర్ సౌమిత్ర రావత్, ఎయిమ్స్ ఢిల్లీ కార్డియాలజిస్ట్ హెడ్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, డీన్ గ్రాంట్ మెడికల్ కాలేజీ ముంబై ప్రొఫెసర్ పల్లవి సప్రే, ఎయిమ్స్ న్యూమరాలజీ విభాగం డాక్టర్ పద్మా శ్రీవాస్తవ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా ఉన్నారు. ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులపై 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ కు సుప్రీంకోర్టు సూచించింది. కాగా కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐకి ఆదేశించింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ల భద్రత కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. 10 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే సరీన్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఏఐజీఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గోవర్ధన్ దత్తపురి, డాక్టర్ సౌమిత్ర రావత్, ఎయిమ్స్ ఢిల్లీ కార్డియాలజీ హెడ్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, డీన్ గ్రాంట్ మెడికల్ కాలేజీ ముంబై ప్రొఫెసర్ పల్లవి సప్రే, ఎయిమ్స్ న్యూమరాలజీ విభాగం డాక్టర్ పద్మా శ్రీవాస్తవ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా ఉన్నారు. ఆసుపత్రిలో సురక్షిత పరిస్థితులపై 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ కు సుప్రీంకోర్టు సూచించింది. కాగా కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐకి ఆదేశించింది. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదన కొనసాగి అయితే కీలక ఆదేశాలను కూడా ధర్మాసనం విడుదల చేసిందని చెప్పుకోవాలి. ఒక సంచలనాత్మకమైన దీన్ని తీర్పు కూడా చెప్పాల్సి ఉంది. అయితే గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐకి స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితం తీర్పు సందర్భంగా చెప్పడం జరిగింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫారసులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు అనేక బాధ్యతలు అప్పగించింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదన్న అంశాన్ని కూడా ప్రశ్నను రేపిందని చెప్పాలి. మరోవైపు ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంటే హాస్పిటల్ పరిసర ప్రాంతాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎందుకు త్వరితగతిన చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని కూడా తన తీర్పు సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీలకు ఏ విధంగా నియమించారని కూడా సిబిఐ ఇక్కడ ఒక ప్రశ్నను ఉత్పన్నం చేశారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే నేషనల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన అంశంలో పలువురిని ఇందులో కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేస్తూ దీనికి కమిటీకి సంబంధించి ఒకరిని చైర్మన్ గా కూడా నియమిస్తూ కాసేపటి క్రితమే ఈ అంశాన్ని చెప్పింది.
కేసుకు సంబంధించిన అంశాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అధిపతి డాక్టర్ నాగేశ్వర రెడ్డిని సైతం కూడా ఇందులో చర్చ జరిగింది. వీరంతా కూడా కమిటీ 2 నెలల లోపే నివేదిక అందించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ సంబంధించిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయింది. అనేక మంది డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ అంశాన్ని స్పష్టమైన ఆదేశాలతో జారీ చేయడంతో ఇక తదుపరి చర్యలు తీసుకునే దిశగా అటు సిబిఐ ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. గ్యాంగ్ రేపా లేదంటే ఒకే వ్యక్తి ఆమెపై అత్యాచార యత్నం ఘటన చేస్తారా అనే కోణంలో కూడా చేస్తుంది. అయితే కోర్టుకు ఈ రోజు 37 మందిని అరెస్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీంట్లో బెంగాల్ ప్రభుత్వం కూడా విఫలమైంది. ప్రభుత్వం త్వరితగతిన స్పందించలేని అంశాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక కేంద్రము ఏకంగా సుప్రీంకోర్టు చెప్పిన అంశంలో ప్రతిదీ కూడా కేంద్రం దానికి సంబంధించిన అంశంలో అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇవ్వడంతో కేసుకు సంబంధించి 2 రోజుల తర్వాత కేసు విచారణ కూడా చేపడతామని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. రైట్, థ్యాంక్ యూ సతీష్.